రాష్ట్రంలో అరాచకవాదం ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే విధంగా కక్ష సాధింపు ధోరణితో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రాణాలు తీస్తూ అత్యంత పాశవికంగా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తూ అత్యాచారాలు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఒక భయానక పాలన నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ విధానం ఈ రాష్ట్రంలో రాజ్యం వెళుతూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలని, బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో సంక్షేమాన్ని కానీ, సంక్షేమ పథకాలను కానీ పేదవాడికి అత్యంత దగ్గరగా తీసుకొచ్చి పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని ఈ రాష్ట్రానికి అందించిన మరో అభినవ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాజీ మంత్రివర్యులు పెద్దలు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు నిన్న వెంకటపాలెంలో టెంపుల్కి వెళ్ళి మీడియా మిత్రులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పవర్ని అందించలేని వ్యక్తిగా, ఈయనకి వీరి సలహాదారులు వీళ్ళకి మధ్యలో ఏదో ఒక సుప్రీం పవర్ ఉంది, ఆయన వల్ల కూడా ఏది కాదు, ఆ కెప్టెన్ ఈ సుప్రీం పవర్ నడుపుతూ ఉంటుంది, కల్కి సినిమాకు సంబంధించిన ఏమంటారు దాన్ని కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్లో ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మారాలి అని అంటున్నాడు. పెద్దలు మాణిక్యవరప్రసాద్ గారి పట్ల నాకు చాలా గౌరవభావం ఉండేది. తను కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా చేసి అత్యంత అనుభవాన్ని గడించి ఆ తరువాత టీడీపీ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. సరే, అక్కడున్న పరిస్థితులు, ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వస్తున్నానని
అంతా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తలుపులు బార్లా తెరిచారు, నన్ను రమ్మంటున్నారని చెప్పారు. సరే, ఎందుచేతనో తను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం జరిగింది. ఆ తరువాత అక్కడ వేతనాల కమిటీ చైర్మన్గా వారిని నియమించటం, ఆ తరువాత ఎమ్మెల్సీ ఇవ్వటం, నీకు అక్కడ ప్రాధాన్యత కల్పించారు. నువ్వు మరలా దాన్ని కాదనుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావో తెలియదు. నిన్నెవరు రమ్మని పిలిచిందేం కాదు, నువ్వు వచ్చావు. సరే, వస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగానే చూశారు. రావడంతో నీకు ఎమ్మెల్సీ మరలా రెన్యువల్ చేయటం, నిన్ను ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాన్ని రాష్ట్ర ప్రజలంతా తెలుసు. అదేవిధంగా మీకు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నీకు ఈ జిల్లాలోనే అత్యంత కీలకమైన బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఆ తదుపరి తాడికొండ నియోజకవర్గానికి నిన్ను ఇన్ఛార్జిగా పెట్టడం, అంటే నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిన్ను పెడితే నియోజకవర్గం ప్రజలు చాలామంది నిన్ను వ్యతిరేకిస్తూ వచ్చి పార్టీ ఆఫీసుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కానీ చెప్పుకుంటే నువ్వు ఆ పరిస్థితుల్ని సమన్వయం చేసుకోలేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వేరే అభ్యర్థికి అక్కడ క్యాండిడేట్గా నియమించడం జరిగింది. ఎన్నికలు రాబోయే ముందు మరి ఏ ఉద్దేశంతో మీరు వెళ్ళారో మరలా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. అది కూడా ఆఖరి భోగిలో కూడా ఆఖరిలో కూర్చోవటం, నీకు అక్కడ ఏమాత్రం ప్రాధాన్యత లేని పరిస్థితుల్లో మీడియా అటెన్షన్ని డ్రా చేసి మీడియా అటెన్షన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనో లోకేష్ గారి దృష్టిలోనో పడి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఇది మూడోసారి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఇట్లాగే మాట్లాడారు. నా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీది ఏదైనా జరిగితే చట్టబద్ధంగా దాంట్లో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాని మీద ప్రొసీడ్ అయితే పోద్ది కదా. మీడియా ముందుకు వచ్చేసి నా ఫోన్ ట్యాపింగు సజ్జల రామకృష్ణారెడ్డి గారే చేయించారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇదంతా నడుపుతూ ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను జగన్ గారిని కలవనట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారానే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అని అప్పుడు గగ్గోలు పెట్టారు. ఆ ఎపిసోడ్ అయిపోయింది. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ అసెంబ్లీలో వారికి తగిన ప్రాధాన్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోగా అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న విధానం నేను అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాసనసభలో ఆ రోజు ఏం జరిగింది, వారిని ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయించారు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సీట్లు ఎన్ని అనేది కౌంటబుల్ కాదు. ప్రజల గొంతుకుని, ప్రజల అవసరాన్ని, ప్రజలకు ఏం కావాలో ప్రజాపక్షాన పోరాడే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఎంత అవమానకరంగా ఆ రోజున జరిగింది ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కదా. ఈ రోజున మళ్ళీ ఒక కొత్త పల్లవి ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు
సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. నేను దళితుడినే, నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా, ఎంత చిన్న వ్యక్తినైనా ఎంత దగ్గరకు తీసుకుంటారో, ఏ విధంగా ఆప్యాయంగా ఆత్మీయంగా ఉంటారో మేము కళ్ళారా చూసాం, మేము అనుభవిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చే ప్రాధాన్యత ఉంది, మాకంటే కూడా మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మేము పార్టీ అనౌన్స్ చేయకముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మాకంటే మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించారు, మాకంటే మీకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అయినా కూడా మీకు ఎక్కడో అసంతృప్తి, ఎక్కడో ఏదో గిల్టీనెస్. అది ఎందుకో అర్థం కాదు. మీరు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం పార్టీ జెండాన్ని ఎప్పుడన్నా పట్టుకున్నారా? లేదు. అయినా మీకు ప్రాధాన్యత ఇచ్చారు. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మీ గొంతుక మీకోసం వినిపిస్తున్నారా? సమాజం కోసం వినిపిస్తున్నారా? వెనుకబడిన తరగతుల కోసం వినిపిస్తున్నారా? దళితుల కోసం వినిపిస్తున్నారా? ఎవరి కోసం వినిపిస్తున్నారు? ఇది మీరు మాట్లాడే ప్రతి మాట కూడా, ఇది నా మాట కాదు, సమాజంలో ప్రతి వ్యక్తి మీరు మాట్లాడే విధానాన్ని మీ వ్యక్తిగత స్వలాపేక్ష కోసం మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఈ వ్యవస్థ గురించో, ఈ వ్యవస్థలో వెనుకబడిన తరగతుల గురించో, లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల గురించో ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న పేదలకి ఏమాత్రం ఉపయోగపడని రీతిగా మాట్లాడుతున్నారని, ఇది రాష్ట్రంలోని మన ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ అనుకునే మాట. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీ సోదరుడిగా, ఒకే సామాజిక వర్గానికి చెందినవాడిగా మీరు మాట్లాడే ప్రతి మాట మీకెంత లాభాన్ని ఇస్తుందో మాకు తెలియదు, కానీ ఈ వ్యవస్థకి, ఈ సమాజానికి, ఈ దళిత జాతికి మాత్రం చాలా నష్టాన్ని చేకూరుస్తుంది అని మాత్రం ఈ సందర్భంగా నేను మీకు నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకు అనంటే మీరు సమాజం కోసం పోరాడండి. మీకు రాజకీయంగా ఒక పార్టీలో ఇమడలేని పరిస్థితుల్లో మీరు ఇప్పటికి 3వ పార్టీ, 4వ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, మళ్ళీ టీడీపీ, ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు? ఏం ఆశించి తీసుకుంటున్నారు? ఏ బేసిస్ మీద మీరు పార్టీలు మారుతున్నారు? సరే, మారటం మారకపోవటం అనేది మీకు సంబంధించిన విషయం. మీరు మారిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థల గురించి ఏ విధంగా ఉంటున్నారు, ఈ వ్యక్తులు మీ గురించి ఏ విధంగా సమాజంలో మాట్లాడుకుంటున్నారు, దీని ఇంపాక్టు ఈ జాతుల మీద, ఈ అణగారిన వర్గాల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు మాట్లాడాల్సిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించో, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించో కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద, ఈ 2 నెలల్లో జరిగిన నరకాండ మీద, నరహత్యల మీద, పాశవికంగా చంపబడుతున్న వ్యక్తుల్ని ఎవరు చంపుతున్నారో, ఏ పార్టీ చంపుతుందో, ఏ రెడ్ బుక్ రాజ్యాంగం చంపుతుందో, దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో, పార్టీల ప్రోత్సాహం కానీ నాయకుల ప్రోత్సాహం కానీ ఎవరిదుందో, చంపబడుతున్న వారు ఎవరు నష్టపోతున్నారో దీని మీద మాట్లాడితే సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది. ఈ వెనుకబడిన వర్గాలు మొత్తం మీ వెనకాల నిలబడతాయి. మీరు ఈ రోజున మాట్లాడే ప్రతి మాట కూడా మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అనేది ఈ సమాజం భావిస్తూ ఉంది. మీరు ఎప్పటికైనా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో జరగాల్సిన సంక్షేమ పథకాల మీద, తల్లికి వందనం వచ్చి 2 నెలలు కాలేదు, నిన్ననే నాకు భయం పుడుతుంది అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకాలు అమలు చేయాలంటే నా వల్ల కావట్లేదు అంటున్నారు. మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి తన పాలనా విధానాన్ని ఎక్కడ తప్పల, తన సంక్షేమాన్ని ఏ విధంగా ఇచ్చాడో, నవరత్నాల ద్వారా పేద ప్రజలకు అందాల్సిన ప్రతి సంక్షేమాన్ని అందించాడు. ఆత్మగౌరవంతో బ్రతకడానికి కావాల్సిన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని
ఈ పేద ప్రజల్ని ఆత్మగౌరవంతో ముందుకు తీసుకురావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ఎవరు ఓడించలేకపోయారు. దీన్ని కంపేర్ చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం నేనేదో వరగబెడతాను, 7,000 పెన్షన్ ఇస్తానన్నా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తానన్నా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పిన వాళ్ళ విధానాన్ని మీరు తూర్పారబట్టండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మీరు తూర్పారబట్టండి. అక్కడ మాట్లాడండి, ఎక్కడ లోపం ఉందో అక్కడ మాట్లాడండి. మీకేదో నాకు రావాల్సిన గౌరవం రాలేదు, నన్ను ముందుకు తీసుకెళ్ళలేదు, నన్ను ఈ పార్టీలోనే అందలం ఎక్కించలేదు. మీరు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి? ఎన్నికలు అయిపోయిన తర్వాత చివరిలో వచ్చారు. అక్కడికి మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, పార్టీని ఆది నుంచి మోస్తున్న వాళ్ళని కూడా పక్కన పెట్టి మీకు తీసుకొచ్చి ఒక గౌరవాన్ని కల్పించారు. ఇది వదిలేసి, మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ని వదిలేసి మీరు ఏదో ఊహించుకొని అది జరగలేదు కాబట్టి నేను పార్టీ మారానని పార్టీ మారేసి అక్కడికి పోయి జగన్ గారిని తిరిగితే మీకు అక్కడ ఏ ప్రాధాన్యత మీకు మీరు అక్కడ బాగాలేదని కదా వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది. ఎన్నిసార్లు చెప్తారు? ఎక్కడికి వచ్చి అక్కడ, అక్కడికి వచ్చి ఇక్కడ, ఎన్ని విధాలుగా చెప్తారు? ప్రజలు నమ్ముతారా? ఆక్షేపిస్తున్నారు. ఏమొచ్చింది ఈ వయసులో మాణిక్వర ప్రసాద్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఏంటి ఆయన దుగ్ధేంటి? ఆయన కడుపు మంట ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారంటే అంత ఈర్ష్యగా ఉన్నాడు? దళితుల కోసమే కదా ఆయన చేసింది. దళితుల కోసం చేస్తున్న ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు.